చందమామ కథ. వీరాధివీర సుబ్బడు. ఒక రాత్రి భయంకరమైన ఉరుములతో మెరుపులతో ధారాపాతంగా వర్షం కురుస్తుంది. దానికి తగ్గట్టు ఈదురుగాలు కొట్టి అమితమైన చలి వేస్తుంది. ఇటువంటి వర్షంలో చిక్కుకున్నది ఒక పులి. వానకు తడిసి చలికి ఉణుకుతూ ఎక్కడికి పోవడానికి తోచక ఒక పూరి గుడిసె పంచన నిలబడింది. ఇంతలో సుబ్బడు అనేవాడు ఆ దారిని వచ్చాడు. ఆ రోజే వాడి గాడిద ఇటో తప్పించుకుని పారిపోయింది. వాడు వానలో పడి వస్తూ గుడిసె పంచన నిలబడి ఉన్న పులిని చూసి అది తన గాడిదే అనుకున్నాడు. వెంటనే పులిని సమీపించి, ఆశ నిన్ను నరక, ఇక్కడ దాక్కున్నావా? నీకోసం ఊరంతా తిరిగి సచ్చానే, పద ఇంటికి, నేనేం చేస్తాను అంటూ ఒక చేత్తో పులి చెవి పట్టి మెలిపెడుతూ రెండో దాంతో దాని వీపు మీద చరుస్తూ దాన్ని ఇంటికి తీసుకుపోయాడు. అసలే గాలివానకి సగం చచ్చి ఉన్న ఆ పులి వాడి వెంట వెళ్ళింది. సుబ్బడు పులిని గుంజ కట్టేసి ఇంట్లోకి పోయి అన్నం తిని పడుకొని హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారిన తర్వాత సుబ్బడి భార్య బయటకొచ్చి చూసేసరికి గుంజకు పులి కట్టేసింది. సుబ్బడి భార్య పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమె గభాలు ఇంట్లో దూరి తలిపేసుకొని సుబ్బడికి బయట పులి ఉన్న విషయం చెప్పింది. తాను రాత్రి పట్టుకొచ్చింది పులి అని తెలియగానే సుబ్బడికి కూడా భయం పుట్టి వాడు బయటికి రాలేదు. కానీ కాసేపటికల్లా సుబ్బడు ఇంటి ముందు పులి కట్టేశాడు అనే వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో వాళ్ళంతా సుబ్బడిని పులిని చూడడానికి వచ్చారు. సుబ్బడి పరాక్రమం చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి ఆఖరికి రాజుగారికి కూడా చేరింది. ఇంకేముంది, ఈ వింత చూడ్డానికి రాజుగారే సపరివార సమేతంగా బయలుదేరి వచ్చాడు. సుబ్బడికి ఈనాములు ఇచ్చేశాడు. అడవిలో పులిని ఏ ఆయుధం లేకుండా పట్టిన వాడికి ఆయుధాలు ఇస్తే ఎంతకైనా సాధ్యుడే అనుకుని రాజుగారు సుబ్బడిని తన సర్వసేనా నాయకుడిగా నియమించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే మన రాజుగారి మీదకి శత్రురాజు ఒకడు దండెత్తొచ్చాడు. ఆ శత్రురాజు మీదకి సైన్యాలు నడపాల్సిన బాధ్యత మన సుబ్బడి మీద పడింది. రాజుగారు వాడికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. కానీ మన సుబ్బడు ఎన్నడూ గుర్రాన్ని ఎక్కిన పాపాన పోయినవాడు కాదు. అటువంటి వాడు శత్రు సైన్యాల మీదకి సేనలను ఎట్లా నడుపుతాడు? అందుకని రాజుగారితో సుబ్బడు ఏమన్నాడంటే, మహారాజా, ముందుగా నేను వెళ్ళి శత్రు సైన్యాలను రహస్యంగా తనిఖీ చేసి వస్తాను, నాకు 2 రోజులు గడివిప్పించండి అన్నాడు. రాజుగారు సరే అన్నారు. సుబ్బడు ఇంటికొచ్చి, ప్రాణం మీదకి వచ్చిందే, ఏంటి ఉపాయం అని భార్యను అడిగాడు. ముందు మీకు కనీసం గుర్రం ఎక్కడమైనా రావాలి కదా, ముందు ఆ పని చేయండి అని సుబ్బడి భార్య సలహా ఇచ్చింది. పగటిపూటైతే ఎవరైనా చూస్తారని పొద్దుగుక్కిన తర్వాత సుబ్బడు ఎంతో కష్టపడి గుర్రం మీద కూర్చున్నాడు. కానీ ముఖం వెనక తిప్పి కూర్చున్నాడు. అట్లా కూర్చోవడానికే చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. అందుచేత వాడు మళ్ళీ ప్రయత్నించక, గుర్రం పరిగెత్తితే నేను పడిపోతానేమో, నన్ను గుర్రానికేసి గట్టిగా కట్టు అని భార్యతో అన్నాడు. సరేనని వాడి భార్య వాడిని గుర్రానికి గట్టిగా కట్టేసింది. గుర్రం పరిగెత్తన ఆరంభించింది. అసలే అది ఉత్తమ జాతి గుర్రం. ఎన్ని యుద్ధాలకో పోయొచ్చింది. బయలుదేరితే బాణలా పోవడం దానికి అలవాటు. అంతేగాక దానికి సైన్యాల మీదకి పరిగెత్తడం తెలుసు. అందుచేత అది సుబ్బడిని ఎక్కించుకొని శత్రు సైన్యాల మీదకి వాయువేగ మనోవేగాలతో పరిగెత్తసాగింది. ముఖం వెనక్కి తిప్పి ఉండడం వల్ల సుబ్బడికి చాలాసేపు తాను ఏ దిక్కుగా పోతున్నది తెలియలేదు. కానీ దూరాన గుర్రపు సకిలింపులు, జనాల కలకలము వినపడి వాడు వెనక్కి తిరిగి గుర్రం పోతున్న దిక్కుకు చూసేసరికి శత్రు సైన్యాల డేరాలు, వందలాదిగా సైనికులు కనపడ్డారు. వెంటనే మన సుబ్బడికి పై ప్రాణాలు పైనైపోయాయి. గుర్రం పరుగు ఆపడానికి ఏ ఉపాయము తోచగా తనకి అటు పక్కగా అందిన ఒక పెద్ద తాడి చెట్టును గట్టిగా వాటేసుకున్నాడు. అయినా గుర్రం ఆగలేదు. తాడి చెట్టు పెళ్ళగిల్లి సుబ్బడి చేతిలోకి వచ్చేసింది. అయినా సరే గుర్రం పోతూనే ఉంది. ఆ మసక చీకట్లో మైదానం మీద శత్రు సైనికులకి గుర్రం మీద ఒక మనిషి, వాడి చేతిలో బ్రహ్మాండమైన పెద్ద ఆయుధం కనిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా వచ్చే ఈ వీరుడు మానవ మాత్రుడు కాడనుకొని శత్రు సైన్యాలు డేరాలు, గుర్రాలు విడిచిపెట్టి ఎక్కడి వారక్కడ పారిపోయారు.
సుబ్బడు శత్రు శిబిరం చేరేసరికి ఒక్క పురుగు కూడా లేదు. గుర్రం ఆగిపోయింది. కట్టిన కట్లన్నీ క్రమంగా ఊడిపోయాయి. సుబ్బడు సొమ్మసిల్లి పడిపోయాడు. మర్నాడు ఉదయం సుబ్బడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, శత్రువులు పిరికి బెధవులు నా ఒక్కడి దెబ్బకే తట్టుకోలేక కాలికి బుద్ధి చెప్పారు అని చెప్పాడు. రాజుగారు పరమానంద భరితుడై సుబ్బడికి వీరాధివీర అనే బిరుదు కూడా ఇచ్చాడు. సుబ్బడి పేరు చెబితేనే శత్రువులకు హడలైపోవడం చేత ఆ దేశం మీదకి మరెవ్వరూ దండెత్తి రాలేదు. దాంతో సుబ్బడి జీవితం హాయిగా గడిచిపోయింది.